చాలా బాగుంది. అలానే ఆస్తుల విషయంలో కూడా మ్యామ్, హ్మ్. ఆస్తులు కూడా దాస్తూ ఉంటారు. ఆస్తులు మాకు లేవని చెప్తూ వాటిని భార్యకో లేకపోతే భర్తకో ఇవ్వడానికి ఇష్టపడరు. అస్సలు ఇలాంటి ఇష్టపడరు. సందర్భాల్లో దానికోసం ఏం చేస్తారంటే ఎవరెవరి పేరు మీద ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తారు. అయ్యో! ఆహా! చేసి వాళ్ళ పేరు మీద ఏ ప్రాపర్టీ లేకుండా కూడా చూపించుకుంటారు. బినామీకి ఆ రాసుకోవడం బినామీ అట్లాంటివి. రాసేసి. అందుకని బినామీ యాక్ట్ వచ్చింది ఇప్పుడు మనకి. బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ లో హ్మ్. ఇలాంటి బినామీలు చెల్లవని చెప్పి ఎప్పుడైతే యాక్ట్ వచ్చిందో ఆ బినామీలు తగ్గిపోయాయి మనకి. అది వరకు కనిపించిన వాళ్ళందరి పేరు మీద రాసేసేవాళ్ళు కదా ఆస్తులు. అవునవును. సో ఇప్పుడు అలా రాస్తే ఎవరి పేరు మీద అయితే డాక్యుమెంట్ ఉందో అది వాళ్ళదే అని ఎప్పుడైతే చెప్పారో చట్ట ప్రకారం ఇప్పుడు బినామీ ట్రాన్సాక్షన్స్ తగ్గాయి. ఓకే. అలాగే ఇప్పుడు భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు భరణం అడిగి లేదు నాకు పిల్లలు కూడా ఉన్నారు, పిల్లల్ని కూడా నేనే చూసుకుంటున్నాను అని చెప్పి వచ్చినప్పుడు కోర్టు దగ్గరికి, కోర్టు ఏ విధంగా ఈ కేసుని తీసుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్? అంటే ఇప్పుడు 5 ఇయర్స్ వరకు తల్లి దగ్గర, ఆఫ్టర్ 5 ఇయర్స్ తండ్రి దగ్గర మనకు తెలిసిన చట్ట ప్రకారం. ఓకే. అయితే వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎవరి దగ్గర అయితే బాగుంటారని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు తండ్రి దగ్గర ఉంటే పిల్లల వెల్ఫేర్ బాగాలేదు అని కనుక ప్రూవ్ చేస్తే తల్లికి ఇస్తారు. కానీ చట్ట ప్రకారం ఎవరిది? ఆఫ్టర్ 5 ఇయర్స్ ఫాదర్ది రెస్పాన్సిబిలిటీ, ఆయన దగ్గరే పెరగాలి. కానీ ఫాదర్ బిహేవియర్ బాగాలేదు, తాగుడు అలవాటు ఉంది, అవును. రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అలాంటప్పుడు మదర్కే ఇస్తారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ విత్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇస్తారు. అది ప్రూవ్ చేయాలి మనం. అది ప్రూవ్ చేస్తే ఆఫ్టర్ 5 ఇయర్స్ కూడా మదర్ కస్టడీ తీసుకోవచ్చు. కానీ ఇద్దరికీ కూడా విజిటింగ్ రైట్స్ కోర్టు ఎప్పుడు డినై చేయదు. ఎవరి దగ్గర ఉన్నా కూడా రెండో పర్సన్, మదర్ అయినా ఫాదర్ అయినా విజిటింగ్ రైట్స్ కోర్టుని అడగచ్చు. వీక్లీనా వాళ్ళ ఏదో ఒక టైంలో ఆ పిల్లల్ని చూసే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. ఎవరి దగ్గర రెండో వాళ్ళకి ఆ హక్కు కోర్టు ఎప్పుడు కూడా డినై చేయదు. సో విజిటింగ్ రైట్స్ ఉంటాయి. ఓకే.